కనుక ఇది గబుక్కుని చెప్పేసి తెలుస్తుందా నీకు? 4 నిమిషాలు నీకు ఇక్కడ చెప్తే ఇప్పుడు నీకు అర్థమైపోయింది మొత్తం అర్థం కాకపోయినా కొంత అర్థమైనట్టుగా ఉంటుంది. అర్థం కాదు. అది 50 ఏళ్ళు వచ్చినా అంతే, 80 ఏళ్ళు వచ్చినా అంతే. విన్నప్పుడు బాగుంటాయి, పాటించేటప్పుడు ముందు నువ్వు పక్కకి వెళ్ళగానే నీకు ఇది ఉండదు, ఇంకో కార్యక్రమం చేసుకోవాలనిపిస్తుంది, ఇదంతా ఉండదు. ఎందుకని అలా జరుగుతోంది? అలా జరగకుండా ఇదే స్థితి ఎప్పుడు ఉండేటట్టుగా ఎలా? ఇదే స్థితి ఎప్పుడు ఉంటూ మరి శరీరం ఇది నడవాలి, ఆకలి దప్పిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీరాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి, నీకు ఆదాయం ఉండాలి. దాంతో ఈ శరీర పోషణ అంటే ఈ జీవితాన్ని పోషించుకుంటావు. ఈ స్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ నువ్వు చేయగలిగిన పని చేయటం ఎలా? అందుకు శివభక్తి అవసరం. శివుణ్ణి ఎప్పుడు నిరంతరం స్మరిస్తూ చేయటం, అది ఒక జ్ఞానం. అది ఇదంతా కూడా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండకపోతే మనం దెబ్బతిని మళ్ళీ భంగపడతాము. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన అంశాలు. ఇది జ్ఞానం అనేది తెలియజేస్తుంది. భక్తి అనేటువంటిది ఆ భగవంతుడిని వదలకుండా పట్టుకుని ఉంచుతుంది. జ్ఞానం పట్టుకుని ఉంచదు, అనేక విధాలుగా చెదురుబాటుతో ఇటు అటు పరిగెత్తిస్తుంది జ్ఞానం. భక్తి పరిగెత్తించదు, మనం ఉపాసించే దైవాన్ని పట్టుకుని ఉండేలా చేస్తుంది. ఈ భక్తి వల్ల ఈ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల భక్తి కలగటం అనేది చాలా కష్టం, కలుగుతుంది కానీ చాలా కష్టం. కానీ భక్తి వల్ల మాత్రం జ్ఞానం కలుగుతుంది. ఏమిటి? ఈ భగవంతుడిని నమ్ముకుంటే నాకు ఏ లోటు ఉండదు అనేది జ్ఞానం. కనుక ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో, ఆ కొద్దిపాటి జ్ఞానంతో అలా భగవంతుడిని స్మరిస్తూ సాగటం వల్ల వాడికి ఈ సృష్టిలో జరిగే సమస్త విషయాలు కూడా తెలిసిపోతాయి. ఆ తర్వాత వాడికి ఏది అవసరమో అదేమో వాడికి వస్తూ ఉంటుంది అప్రయత్నంగా. అంటే ఆ పని కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతాడు. అనవసరమైన విషయాల మీద వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కాదు, వాడికి సంబంధించిన విషయాలన్నిటినీ వాడు దాన్ని పట్టించుకోడు, దాన్ని వదిలేస్తాడు. దాని మీద అసలు ఆ దృష్టి అటుపోదు. ఆ దృష్టి అటుపోనటువంటి స్థితిని జ్ఞానమే కలిగిస్తుంది, దృఢమైన భక్తే కలిగిస్తుంది. కనుక ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అనంత ఆనందస్వరూపుడు పరమశాంతస్వరూపుడు అయిన పరమేశ్వరుణ్ణి మనం హృదయంలో నిలుపుకోవటం వల్ల అవే లక్షణాలు, అవే స్థితి మనం కూడా పొందుతాం. కనుక ఆ స్థితిని జన్మానికో శివరాత్రి అన్నారు. జన్మకు ఒకసారన్నా సరే ఈ విషయాలు తెలియజేస్తే ఎవరన్నా విని ఎప్పటికన్నా సరే వీడికి ఆ జ్ఞానం దృఢపడి శివుడి మీద భక్తి కలిగి ఈ దారిలో పెడితే నా జీవితం బాగుంటుందని వీడికి అనిపించి వీడు అలా చేస్తాడని మన పెద్దలందరూ కూడా జన్మానికో శివరాత్రిని ప్రతి శివరాత్రికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు భక్తులకి, ప్రజలకి చెప్పడానికి. మీరు ఇలా విని నేర్చుకున్నవేనా సార్, లేదంటే చదివి, లేదా ఎలా? ఎవరు చేసినా విని, దృశ్యము శ్రవణము రెండే. చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం. చదివితే వచ్చేది కొద్దిగానే ఉంటుంది. ఎవరికైనా చదవటం వలన దృఢపడే జ్ఞానం తక్కువ ఉంటుంది. అప్పుడు చదవటం వలన దృఢపడాలి అని అంటే జ్ఞానం అప్పటికి చాలా పరిపక్వత ఉండాలి. చాలా పరిపక్వత ఉంటే కానీ నీకు చదివే పుస్తకంలో గొప్ప విషయం కూడా తెలియదు. అక్షరాలు చదువుతావు, పదాలు చదువుతావు, ఆ కర్తాకర్మ క్రియ వాక్యం చదువుతావు, కానీ దాని లోపల ఉన్నటువంటి ఆ భావం నీ హృదయంలో ముద్రపడాలి, దాంట్లో ఉన్న సత్యం నీకు దర్శనం అవ్వాలి అని అంటే అది నీకు అది ఏర్పడదు. దానికి చాలా పెద్దలు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా గ్రహించటం, వాటిని అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇవన్నీ జరగాలి. అందుకని దాన్ని పూర్వపుణ్యం అన్నారు. పూర్వపుణ్యం అంటే పూర్వం నువ్వు మంచి చేసిన మంచి పనులు, పూర్వం ఎంతో మంచి చేస్తే కానీ ఈ దృష్టి ఏర్పడదు. ఈ దృష్టితో చూస్తే కానీ చదివిన గ్రంథంలో గొప్ప విషయం నీకు బోధపడదు. అందుకని ప్రధానంగా అందుకనే పుస్తకాలు ఇచ్చి చేయలేదు ఎవరికి, గురువులు చెప్పారు. అందుకని మనకి హరికథల్లో చెప్పారు, బుర్ర కథల్లో చెప్పారు, పురాణాల్లో చెప్పారు. కనుక ఆ స్థితిని కలిగించడం కోసం ఈ మహాశివరాత్రి నాడు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుంటారు.